2015 నుండి అప్రతిహతంగా సాగుతున్న ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అధికారానికి బీటలు. గత పరాజయాన్ని శాసిస్తూ అధికార అందలాన్ని అందుకోబోతున్న నేషనల్ ర్యాలీ పార్టీ అధినేత మెరైన్ లే పెన్ పోరాడి ఓడుతూ 3వ స్థానానికై పోటీ పడనున్న ఫ్రాన్స్ ఇన్సుమిస్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, గ్రీన్ పార్టీలు గత కొంతకాలంగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించి, ప్రకృతి విపత్తుల గురించి తన అమోఘమైన ఉపాసన శక్తితో 130కి పైగా భవిష్యవాణిలను తెలియచేస్తూ ఖచ్చితమైన ఫలితాలను సాధించి పలువురు ప్రముఖుల మన్ననను పొందుతున్న ప్రముఖ మహా ఉగ్రకాళిక ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ ఈసారి ఫ్రాన్స్ లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి సంచలనమైన భవిష్యవాణి భాష్యం ఈ క్రింది విధంగా చేశారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో రానున్న ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో అమెరికా, చైనాలతో పాటుగా యూరోప్లోని అనేక దేశాలపై దారుణమైన ప్రభావం చూపించబోతున్నాయి. కొన్ని దేశాలలోని జీడీపీ దారుణంగా పడిపోతే మరికొన్ని దేశాలలో ఆకస్మిక యుద్ధాలకు కారణం కాబోతోంది. ప్రత్యేకించి రష్యా, ఉక్రెయిన్ మీద మరొకసారి విరుచుకుపడే ప్రమాదం ఉంది. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా గొడవలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశమూ లేకపోలేదు. ఈ ఎన్నికలలో అనేక పార్టీలు అధికారానికై పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కేవలం 2 పార్టీల మధ్య ఉండబోతోంది. ఇన్వెస్టర్ బ్యాంకర్ గా జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయాల్లోనికొచ్చి లా రిపబ్లిక్ ఎన్ మార్చ్ పార్టీ పెట్టిన సంవత్సరంలోనే అనగా 2017 ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికై అధికారాన్ని చేపట్టిన ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఒకవైపు సుశిక్షితులైన న్యాయవాదిగా కీర్తి పొంది అటు పిమ్మట తన తండ్రి నుండి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దశాబ్దాల రాజకీయ అనుభవంతో పలు పదవులను అలంకరించి అధ్యక్ష పీఠాన్ని పలుసార్లు త్రుటిలో కోల్పోయిన నేషనల్ ర్యాలీ పార్టీ ఆర్ఎన్ అధినేత మెరైన్ లే పెన్ మరోవైపు వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. అయితే అంతిమంగా లా రిపబ్లిక్ ఎన్ మార్చ్ అధినేత ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మీద నేషనల్ ర్యాలీ పార్టీ ఆర్ఎన్ అధినేత అయిన మెరైన్ లే పెన్ విజయాన్ని సాధించడం ద్వారా అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఇక భారతదేశంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి గతంతో పోలిస్తే మరింత పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ వివరాల గురించి మరొకసారి వివరంగా తెలుసుకుందాం. Like and subscribe Eagle Media Works.